నెక్స్ట్ ఏంటమ్మా లార్డ్ రామ. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటే క్వశ్చన్స్ వినండి. సో ఫస్ట్ క్వశ్చన్, లార్డ్ రామ బర్త్ ప్లేస్ ఎక్కడ? అయితేరా చెప్పు. సో అయోధ్య. ఎక్కడమ్మా? అయోధ్య. ఓకేనమ్మా. అయోధ్య ఏమి కోసల కింద. అందరూ కార్తీక్ గట్టి క్లాస్ కూడా చాలా బాగా చెప్తున్నాడు. వెరీ గుడ్. నెక్స్ట్, ఏ వెపన్ రాముడు యూజ్ చేస్తాడు రావణాసుని చంపడానికి? క్లాప్స్. బ్రహ్మాస్త్ర. ఏంటమ్మా? బ్రహ్మాస్త్ర. వెరీ గుడ్ అమ్మా. సో రావణాసుడికి రకరకాల పవర్స్ ఇచ్చేస్తాడు బ్రహ్మదేవుడు. అప్పుడు ఇంకా ఒకే ఒక ఆయుధాన్ని రాముడు యూజ్ చేస్తాడు. ఏంటది? బ్రహ్మాస్త్ర. వెరీ గుడ్. క్లాస్ కొట్టినమ్మా. నెక్స్ట్, సరే రాముడికి అమ్మా విష్ణుమూర్తి 10 అవతారాల్లో కృష్ణుడు తెలుసు నేను విష్ణుమూర్తిని అని, నరసింహస్వాముడు తెలుసు నేను విష్ణుమూర్తిని, కానీ రాముడికి నేను ఒక విష్ణుమూర్తి అవతారం అని ఏ కోసా తెలీదు. అవునా కదా? జనరల్ నార్మల్ గా ఒక మనిషి రూపంలోనే పుట్టాడు. తర్వాత రాముడికి గుర్తు చేస్తాడు, నువ్వు ఒక మంచి అవతారం, నువ్వు ఒక విష్ణుమూర్తి అవతారం అని రాముడికి ఒక అతను గుర్తు చేస్తాడు. అతని పేరేంటి? అతని పేరేంటి? అతనే విశ్వామిత్రుడు. అతని పేరేంటమ్మా? విశ్వామిత్రుడు. సో విశ్వామిత్రుడు రాముడికి గుర్తు చేస్తాడు, రామా నువ్వు నార్మల్ హ్యూమన్ బీయింగ్ కాదు, నువ్వు యుద్ధంలో ధైర్యంగా వెళ్ళు, నీ వెనకతలు ఎవరున్నారు తెలుసా? నీ వెనకతల సో ఏ శక్తి? విష్ణువు ఒక శక్తి ఉంది అని చెప్పి గుర్తు చేస్తాడు. అప్పుడు ధైర్యంగా రాముడు రావణాసుడితో యుద్ధానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, సరే ఏ బర్డ్ సీతాదేవిని రావణాసురుడు వెతుకెళ్తున్నప్పుడు ఏ బర్డ్? ఎవరు? జటాయు. క్లాప్స్. ఆ జటాయుకి వినండి అమ్మా, ఆ జటాయుకి ఒక అన్నీ కూడా ఉన్నాడు. ఎవరు? క్లాప్స్. ఎవరమ్మా? సంపతి. ఇలాగా సంపతి, జటాయు ఇద్దరు కూడా 2 పక్షులు. ఈ 2 పక్షుల్లో రావణాసురుడు జటాయుని పక్షిని చంపేస్తాడు. సంపతిని పక్షి ఇంకా ఇప్పటికీ బతికే ఉన్నది హిమాలయ పర్వతాల్లో. నెక్స్ట్, వేర్ డిడ్ అమ్మా రాముడు ఫస్ట్ శబరిని ఎక్కడ చూస్తాడు? శబరి ఏ అడిగేది? కిష్కింధపురి. ఏంటమ్మా? కిష్కింధపురి. అమ్మా ఇంకొకటి జాగ్రత్త వినండి అమ్మా. నెక్స్ట్, ఏ రివర్ లో రాముడు ఫైనల్ గా చనిపోతాడు? రాముడు చనిపోతాడు తెలుసా? ఏ రివర్ లో రాముడు చనిపోతాడు? క్లాప్స్. ఏమిటమ్మా? సరైనది. సో రాముడు ఎప్పటికీ చనిపోతాడో లక్ష్మణుడు కూడా అదే టైంలో చనిపోవడం అదే నదిలో చనిపోవడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్, రాముడు అయోధ్య నగరాన్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? రాముడు అయోధ్య నగరాన్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? ఎన్నమ్మా? కరెక్ట్ చెప్పు. అది కరెక్ట్. 10. ఎన్ని సంవత్సరాలు? సో ఇప్పటికీ అయోధ్యలో రాముడు ఉన్న ఇల్లు, రాముడు గీసిన బొమ్మలు, రాముడు ఒక ప్లేస్ అంతా యూట్యూబ్ లో ఉంటే మీరు ఒకసారి వెళ్ళి ఆ యూట్యూబ్ లో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనమ్మా. డన్. నెక్స్ట్, శ్రీలంకకు వెళ్ళడానికి బ్రిడ్జ్ కట్టడానికి ఎవరు హెల్ప్ చేస్తారు? నలా. ఓకేనమ్మా. డన్. రాముడిది ఏ వంశం? ఓకేనమ్మా. క్లాప్స్ కొట్టండి. డన్. ఏ ఫెస్టివల్ జరుపుకుంటారు? జాగ్రత్త పడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఒక ఫెస్టివల్ జరుపుకుంటారు. ఏ ఫెస్టివల్ జరుపుకుంటారు? రాముడు 14 సంవత్సరాలు దీపావళి. ఏంటమ్మా? దీపావళి. సో రాముడు 14 సంవత్సరాలు అడిగిపోలు అయిపోయిన తర్వాత 14 సంవత్సరాలు పోయిన తర్వాత తిరిగి మళ్ళీ అయోధ్యకు వచ్చినప్పుడు ఏది జరుపుకుంటారు? దీపావళి. ఓకేనమ్మా. వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్, రాముడు తల్లి పేరేంటి? ఎవరిని? వస్తాను. రాముడు తల్లి పేరేంటి? వస్తాను. రాముడు తల్లి పేరేంటి? సుమిత్ర. క్లాప్స్. ఓకేనమ్మా. డన్. నెక్స్ట్, రాముడు ఏ ప్లేస్ లో శివుడిని పూజిస్తాడు? క్లాప్స్ నాన్న. ఎక్సలెంట్ అమ్మా. క్లాప్స్. డన్. చెప్పాలి గర్ల్స్ ఎవరు చెప్పట్లే. పోలే నెక్స్ట్ టైం చెప్పగలరు. రిపీట్ చేస్తే